ఇప్పుడు ఉన్న కోళ్లలోని డిఎన్ఏ ఉపయోగించి ఎప్పుడో అంతరించిపోయిన డైనోసార్స్ని మళ్ళీ పుట్టించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కోడిలోని ఎముకల నిర్మాణం, డైనోసార్లోని ఎముకల నిర్మాణం దాదాపు ఒకేలా ఉంటుంది. మనిషి కోతి నుండి ఎలా రూపాంతరం చెందాడో అలాగే ఈ కోళ్లు కూడా డైనోసార్ల నుండి ఆవిర్భవించాయని శాస్త్రవేత్తల అభిప్రాయం. 2003 అమెరికాలో బయటపడ్డ ఒక డైనోసార్ శిలాజంలో దొరికిన మృదువైన కణజాలాన్ని కోడి డిఎన్ఏతో జోడించడం ద్వారా డైనోసార్లను మళ్ళీ పుట్టించడం సాధ్యం అవుతుంది అంటున్నారు శాస్త్రవేత్తలు. 2011వ సంవత్సరంలో బ్రిటిష్ గవర్నమెంట్కి చెందిన సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ అయిన MI6 డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్-ఖైదా ఉగ్రవాదుల వెబ్సైట్ని హ్యాక్ చేసి ఆ వెబ్సైట్లో బాంబులను ఎలా తయారు చేయాలి అనే ఆర్టికల్ని తీసివేసి ఆ ప్లేస్లో కేక్స్ని ఎలా తయారు చేయాలి అనే వంటకాల రెసిపీని పెట్టారు. మనం ప్రతిరోజు ఉపయోగించే ఈమెయిల్ని కనిపెట్టింది ఎవరో కాదు, మన ఇండియాకి చెందిన శివ అయ్యాదురై అనే ఇతను తన 14 ఏళ్ల వయసులో ఈమెయిల్ని కనిపెట్టాడు. ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ వాచ్ కంపెనీ అయిన రోలెక్స్ కంపెనీ ఒక చారిటబుల్ ట్రస్ట్గా రన్ అవుతుంది. ఈ కంపెనీ తన ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వగా మిగిలిన లాభాన్నంతా చారిటీకే ఇచ్చేస్తుంది. అందుకే ఈ కంపెనీ ఎటువంటి కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్లు కట్టనవసరం లేదు. ఇంతకు ఈ కంపెనీ స్థాపించిన వ్యక్తి ఒక అనాథ. మీరు ఫేస్బుక్ని ఎక్కువగా వాడుతున్నారా? అయితే ఫేస్బుక్కి ఎడిక్ట్ అవ్వడం అనేది మానసిక వ్యాధుల్లో ఒకటిగా సైకాలజిస్టులు చేర్చారు. మందు, సిగరెట్కి అలవాటు పడిన వారు వాటిని మానడం ఎంత కష్టమో, ఫేస్బుక్ని ఎక్కువగా వాడేవారు ఈ ఫేస్బుక్ ఎడిక్షన్ నుండి బయటకు రావడం కూడా అంతే కష్టమని తేలింది. సాధారణంగా అరటిపళ్ళు వంకరగా ఉంటాయి. ఎందుకో తెలుసా? అవి భూమి వైపు పెరగకుండా సూర్యుడి వైపు తిరిగి పైకి పెరుగుతాయి. ఇలా గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పెరగడం వల్ల అరటిపళ్ళకు ఆ వంపు వస్తుంది. ఏదైనా ఒక గ్లాస్ పగిలినప్పుడు ఆ గ్లాస్ మీద ఏర్పడే పగుళ్ళు 1 గంటకి సుమారుగా 5000 కిలోమీటర్ల స్పీడ్తో ఏర్పడతాయి. అంటే 1 సెకండ్కి 1.4 కిలోమీటర్ స్పీడ్ అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో ఏంటో తెలుసా? ఒక పరమాణువు యొక్క నీడ. అసలు మన కంటికే కనిపించని పరమాణువు నీడను సూపర్ హై రెజల్యూషన్ మైక్రోస్కోప్ని ఉపయోగించి ఈ ఫోటో తీశారు. అమెరికన్ గవర్నమెంట్ దగ్గర కన్నా యాపిల్ కంపెనీ దగ్గరే ఎక్కువ డబ్బు ఉంది. అసలు యాపిల్ కంపెనీకి ఇంత డబ్బు ఎలా వస్తుంది అనుకుంటున్నారా? ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద క్లిక్ చేసి చూడండి. సెకండ్ల వ్యవధిలో ఎన్ని వేల యాపిల్ ప్రొడక్ట్స్ అమ్ముడవుతున్నాయో మీకే తెలుస్తుంది. సంవత్సరంలో దక్షిణ అమెరికాలోని అటకామా ఎడారిలో 15 సెంటీమీటర్ల పొడవైన ఒక వింత అస్థిపంజరం దొరికింది. ఇది ఏలియన్ అస్థిపంజరం అయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎందుకంటే దీని పుర్రె మనిషి పుర్రెలా కాకుండా కోన్ షేప్లో కొంచెం పెద్దగా ఉంది. అంతేకాకుండా మనిషికి 24 ప్రక్కడెముకలు ఉంటాయి, కానీ దీనికి 20 ప్రక్కడెముకలే ఉన్నాయి. ముఖ్యంగా దీని డిఎన్ఏ మనిషి డిఎన్ఏతో సరిగ్గా మ్యాచ్ అవ్వడం లేదట. అసలు ఇది ఎక్కడి నుండి వచ్చింది, నిజంగా ఇది ఏలియన్దేనా అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఫేస్బుక్లో తెలుగుబడి పేజ్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.